హాయ్ అండి. అరే ఏదో టిఫిన్‌తో రెడీ అయిపోయారు జిమ్మిగాడు మీరు అనుకుంటున్నారా? అవునండి. చూస్తే నంబర్ 6 కనిపిస్తుంది కదండీ! అవునండి. ఇందులో 6 రకాల పప్పు ధాన్యాలు ఉన్నాయండి. అవేంటంటే బొబ్బర్లు, పెసర్లు, శనగలు, మినుములు, సోయా, మెంతులు అండి. ఇందులో బొబ్బర్లు, పెసర్లు, శనగలు, మినుములు ఈక్వల్‌గా తీసుకోవచ్చు. సోయా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మెంతులు కూడా కొన్ని మాత్రమే సరిపోతాయండి. ఇవి చక్కగా రాత్రిపూట నానబెట్టుకొని ఉదయమే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చక్కగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మునగాకు చక్కగా వేసుకొని గారెల్లా వేసుకుంటే చాలా బాగుంటాయండి. అసలు ఒకటితో వదిలిపెట్టమండి, అలా తింటూనే ఉంటాం. క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. అంటే రుచిగా తింటే సరిపోదు, పోషకాలు కూడా కావాలి నిజంగా. ఇవి తక్షణ శక్తిని పెంచుతాయండి నిజంగా. పిల్లల్లో పెరుగుదల, పెద్దలకి బలం, వృద్ధులకి ఆరోగ్యం.